హాయ్ అండి, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందరూ బూదిన్నారనేసి నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఒక వీడియో బయటపడింది. అది టెలికాస్టింగ్లో కూడా చూపించలేదు అనుకుంటా, మామూలుగా మనం నైట్ వీడియో ఎపిసోడ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్ గురించి మరి చెప్తే మాట్లాడుకుంటే ముందుగా ఇప్పుడు ఇందాక రిలీజ్ అయింది, జస్ట్ 5 to 10 minutes అవుతుంది రిలీజ్ అయ్యే ప్రోమో, బిగ్ బాస్ సెకండ్ ప్రోమో గురించి. ఫస్ట్ ప్రోమో గురించి కూడా చెప్తే సోనియా గురించి కొందరు హౌస్మేట్స్ ఇదిగా ఉన్నట్టుగా మనకి తెలిసిపోయింది. అండ్ సెకండ్ ప్రోమో గురించి స్పెషల్ చెప్తే ఫస్ట్ ప్రోమోలో కూడా మనకు చెప్తా. ఫస్ట్ ప్రోమోలో మనకు సోనియా గురించి వచ్చింది, అండ్ మనకంటే అండ్ నిఖిల్ గురించి వచ్చింది. ఓకే, అది ఓకే. ఇంకా స్పెసిఫిక్ అది ముందు మాట్లాడుకుంటే సెకండ్ ప్రోమోలో సోనియాకి నిఖిల్కి ఏదో జరిగింది, ఏదో భోజనం దగ్గర తిన్నామనేసి అడుగుతున్నాడు. సరే, అక్కడ ఆమె అలిగేసి అది నటనో లేకపోతే కన్నింగో ఇంకోటో, నా దృష్టిలో అయితే పక్క కన్నింగే. ఈమెంత మహానటి ఇంతకుముందు ఈ 7 సీజన్లో కూడా లేదనేసి నా అభిప్రాయం అనమాట. లాస్ట్ సీజన్లో ఒక ఆమె ఉంది, పల్లవి ప్రశాంత్తో, అది మరి పేర్లు ఎందుకంటే మీకు తెలుసు. సో కానీ ఆమెనే ఒక రకంగా ఉన్నింది, కానీ ఈమె ఇంకా వైల్డ్గా ఉంది అనమాట. ప్రతి ఒక్కరిని ఏంటంటే తన బుట్టలో వేసుకోవాలి అనేసి అన్నట్టుగా చూసింది. ఫస్ట్ సారి విష్ణుప్రియతో డిఫరెన్స్ వచ్చినప్పుడు లాస్ట్ టైం నాగార్జున సార్ ఇది చేస్తేనే మరి దాన్ని కరెక్షన్ చేసుకొని కొంచెం ఏదో ఉన్నట్టుగా ప్రేమ ఉన్నట్టుగా చూపిస్తుంది. అంటే కొంతవరకు తగ్గింది అనేసి అనుకున్నప్పటికీ నిన్న మన ప్రభావతి టాస్క్లో ఏ విచిత్రంగా గొడవపడింది, ఏ విధంగా అరిచిందో నాబీల్తో వాళ్ళతో, అది క్లియర్గా అర్థమైంది అన్నమాట. బట్ మెయిన్ స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే సోనియా తన వరకు ఎంత కన్నింగ్ అంటే చాలా కన్నింగ్ ఆడుతుంది. గేమ్ అయినా కూడా తన క్యారెక్టరైజేషన్ ఏదైనా అది జనాలకైతే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అయినప్పటికీ కూడా ఏదైతే హాట్స్టార్లో లైవ్లో జరిగేటువంటి కొన్ని సీన్స్ ఉన్నాయో అదైతే మనకి టెలికాస్టింగ్లో చూపించడం లేదు. బట్ బిగ్ బాస్ టీం కూడా ఎందుకు ఆమెను వెనకేసుకొస్తుందో, అది వెనకేసుకొస్తున్నట్టు మరి అక్కడ జరిగిన సీన్స్ ఇక్కడ చూపించట్లేదంటే వెనకేసుకొస్తున్నట్టు, మరి ఆమెను ఎందుకు వెనకేసుకొస్తుందైతే అది అర్థం కావట్లేదు అనమాట బేసిక్గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమెకు బయట ఓటింగ్ పరంగా కూడా ప్రమోషనల్ పరంగా బాగా బీభత్సంగా ఉన్నాయి, అంటే పిఆర్ టీమ్స్ ఎక్కువ ఉన్నాయనేసి నా పర్సనల్ అభిప్రాయం అనమాట. ఎందుకంటే ప్రీవియస్గా మనం కూడా చూస్తే కొందరు కంటెస్టెంట్స్ చెప్పారు మన ఓటింగ్ కావాలంటే పిఆర్ టీమ్స్ ఉంటాయనేసి. అలా సోనియా కూడా పిఆర్ టీమ్స్ ఎక్కువగా ఉన్నాయనేసి నా పర్సనల్ అయితే అభిప్రాయం అనమాట. నా పర్సనల్ అభిప్రాయం. మీరు ఇక్కడ చూసేవాళ్ళు సోనియా అభిమానులు అయిన ఉండొచ్చు, ఫ్యాన్స్ అసోసియేషన్ ఏదైనా కూడా బొంగు భోషన్ ఏదైనప్పటికీ కూడా నా మనసులో మాడితే చెప్తున్నా, ఆమె అయితే పక్కా కన్నింగ్ ఆడుతుంది. నాకు ఈ ట్రైలర్తో ఫస్ట్ వీక్ నుంచి నేను చెప్తున్నప్పటికి కూడా ఈరోజు ఎపిసోడ్ ఇంకా క్లియర్గా అయిపోయింది అనమాట. ఎందుకంటారా, ఇది పృథ్వీతో భోజనం విషయం అది తిన్నామనేసి అని జరిగిన తర్వాత అది వచ్చేసి మన అభయ్ ది మాస్టర్కి చెప్తుంది. అభయ్ కూడా ఈ వీక్ పోతాడే అనేసి అనుకున్నా, బట్ లాస్ట్ ఈరోజు ఓటింగ్ ఉంది కాబట్టి శుక్రవారం రోజు మరి తెలియదు మరి అది ఎలా ఉంటుందో. ఆ ఓటింగ్ గురించి కూడా లాస్ట్ చెప్తా ఒక విషయం. అండ్ ఈ బిగ్ బాస్ వచ్చేసి మనకు క్లాన్ గురించి స్పెషల్గా పవర్ ఎగ్ ఉంది ఒకటి, ప్రభాతి టాస్క్ చేయడంలో ఎగ్ ఉంది. ఆ ఎగ్ రెడ్ ఎగ్ ఎవరితో ఉంది అనేసి అది మనం చెప్పినట్టుగానే నిఖిల్ తీసుకున్నాడు, సీత చెప్తానేసి అని తీసుకున్నాక సోనియాతో అది సోనియా కూడా ఈ ఎగ్గు విషయం ఇది తెలుసుకొనేసి సారీరా అనేసి అని చెప్పింది. మరి తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అడిగినప్పటికి కూడా ఎవరికి ఇస్తావు నిఖిల్ అంటే నేను సోనియాకి ఇస్తాననేసి అని చెప్పాడనమాట. ఇంత ఫేవరెటిజం, ఇంత క్లారిటీగా కనబడుతుంది ఫేవరెటిజం అనేసి. ఎందుకంటే అక్కడ విష్ణుప్రియ ఉంది, సీత ఉంది, పృథ్వీ ఉన్నాడు. ఉన్నప్పుడు కూడా ఆమెకే స్పెసిఫిక్గా ఇచ్చాడంటే ఎంత ఫేవరెటిజం చూపిస్తున్నాడో నిఖిల్ మనకు తెలిసిపోతుంది. నిఖిల్ ఫ్యాన్స్ ఇక్కడ ఎవరున్నాడు హట్ అయినా పర్లేదు, కానీ నేను ఉన్నదైతే చెప్తున్నాను అనమాట, వినండి. అక్కడ ఎంత ఫేవరెటిజం చూపించాడు చూడండి. అండ్ ఇక్కడ మరి వాళ్ళు సోనియాకి ఇచ్చిన తర్వాత మరి గ్రూప్ హగ్గులు చేసుకొని మరి తర్వాత
లోపలికి వెళ్ళాక సీత ఆబ్వియస్గా ఎవరికైనా కూడా తనకి రాలేదు కంటెంట్ అంటే నెక్స్ట్ రా విన్ అవ్వడానికి ఛాన్స్ వచ్చే నెక్స్ట్ కంటెంట్స్ ఏమంటారు బా నెక్స్ట్ టీంలో ముందుకు రావడానికి చీఫ్ అవ్వడానికి అవకాశం లేకుండా ఇదైపోతుంది అనేసి ఎవరికైనా ఆబ్వియస్గా బాధే ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ నిఖిల్ చేసిన దానికైతే నీది ఫేవరెటిజం అనుకోవచ్చు. అండ్ సీత అయితే ఆబ్వియస్గా అయితే బాధపడుతుంది. బాధపడుతున్న బుజ్జగించి వచ్చినప్పుడు నువ్వైతే నాకు తండ్రి అంటే నా భాషలో చెప్తాను, తండ్రి నువ్వైతే మాట్లాడతారు నాయన, నువ్వన్న బో నేనన్న పోతా అనేసి మనకు ప్రోమోలు అయితే కరెక్ట్గా అయితే తెలిసిపోయింది అనమాట. సో ఇక్కడైతే నిఖిల్ ఫేవరెటిజం చూపించాడు సోనియాకి, అది కన్నింగ్ సోనియాకి. అక్కడ ఏమన్నా నిజాయితీ గల ప్లేయర్ హానెస్ట్గా ఆడుతున్నాడురా ఏదైనా ఫేవరెటిజం చూపించుంటే అని అనుకుంటే అదో రకం ఉండేది. బట్ ఇక్కడ ఏమీ లేదే, కన్నింగ్ ఆడుతుంది. కన్నింగ్ ఆడే ఆమెకి నిఖిల్ అయితే సపోర్ట్ చేస్తున్నాడు. లాస్ట్ టైము మనకు శివాజీ అన్న గారు 7th బిగ్ బాస్ సీజన్ 7లో ప్రశాంత్కి యావరికి సపోర్ట్ చేసి సరే వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళు ఒక జెన్యూనిటీ ఉన్నిందనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఈమె కన్నింగ్ ఆడుతుంది, ఈమెకి నిఖిల్ సపోర్ట్ చేస్తున్నాడు. నేనైతే ఏమనుకున్నా అనమాట, నిఖిల్ అయితే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనేసి అనుకున్నా. బట్ ఏంటంటే స్ట్రాంగెస్ట్ ప్లేయరే, బట్ ఈ విషయాలు ఏదైతే ఉందో ఎక్స్ట్రా విషయాలు ఏదైతే ఉందో నిఖిల్ దీన్ని చెడగొడుతున్నాయనేసి నాకు అనిపిస్తుంది అనమాట. సో అదనమాట విషయం. అండ్ ఓటింగ్ విషయానికి వచ్చేస్తే మెయిన్గా నేనైతే ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అభయ్ టాస్క్లు ఏం పెద్దగా ఆడలేదు. సో ఈ వీక్ అయితే ఖచ్చితంగా అతనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అనేసి నేను చెప్పాను. నిన్న కూడా నైట్ వీడియోలో కూడా అదే చెప్పాను. బట్ నాకేమనిపిస్తుందంటే పర్సనల్గా ఇంకొక విషయం, ఇక్కడ ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి ఇవి చూసేసరికి నాకైతే ఎక్కడ కూడా స్టార్ మామూలు ఎవరు తెలియదు ఏం లేదు. నేను జనరల్గా మామూలుగా జనాలు అనుకునేది నేను చెప్తున్నాను. ఈ ఇన్స్టాగ్రాము రీల్స్ కానీ ఇంకా ఎవరైతే ట్రోల్స్ కానీ అవి చూసిన తర్వాత కొంచెం ఒక చిన్న అంచనా పర్సనల్గా ఏమనిపించిందంటే మణికంఠ కూడా టాప్ కింద లిస్ట్లో ఉన్న ఓటింగ్లో ఉండొచ్చు అని నా అభిప్రాయం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటారా, ఎందుకంటే మణికంఠ కొంత ఎమోషనల్ ఫెయిల్ అయినప్పుడు కూడా ఫస్ట్ వీక్ తర్వాత కొంచెం గేమ్ ఆడుతున్నప్పటికి కూడా తర్వాత ఫస్ట్ వీక్ నుంచి కొంచెం పికప్ అయ్యి కొంచెం రైజ్ అయ్యి కొంచెం ఆడుతున్నప్పటికి కూడా కొన్ని విషయాల్లో ఎందుకంటే పూర్తిగా ఎమోషనల్ అయిపోవడము, మొన్న సోనియాని కూడా నాకు హగ్గు కావాలక్క అనడము, అది తర్వాత నిఖిల్తో తర్వాత మన డాన్సర్ నైనికా గారితో ఇలా ఉండేసరికి అది నైనికా గారితో కూడా ఒకటి నేను చూసాను అనమాట, లవ్ గివ్ అది ఇది అనేసి అనే మాట్లాడుతుంటే మణికంఠ నువ్వు ఇలా మాట్లాడకూడదమ్మా, నువ్వు పెళ్ళి అయిపోయింది పాప ఉంది అంటే ఇదేముంది ఇదే అన్నాడబ్బా, క్రష్ సంథింగ్ ఏదో క్రష్ అలాంటిది ఏదో అన్నాడు. అంటే నువ్వు పెళ్ళయింది అలా చేయకూడదు, అది మంచికైనా కావచ్చు జోక్ అయినా కావచ్చు సీరియస్గా అలా చేయకూడదు అనేసి నైనిక చెప్తుంటే ఏముందిలే ఏమున్నా కూడా సరదాగా ఇక్కడే కదా ఉండేది, ఇంటికి వెళ్ళంగా తోమాల్సిందే కదా అన్నట్టుగా అదైతే చూపించాడు, ఆ సీన్ అయితే చూపించాడు అనమాట. నిజంగా ఇలాంటి విషయాలు ఈ పూర్తిగా ఎమోషనల్ అయ్యే విషయాలు ఈ హగ్ విషయాలు అది ఇది ఏదైతే ఖచ్చితంగా ఆడియన్స్కి అయితే ట్రిగర్ చేస్తుంది, ఈ పాయింట్ ట్రిగర్ చేస్తుంది. అబ్బాయి ఏంది బా వీడు అన్నట్టుగా అయిపోతుంది. ఆడితే అబ్బా మణికంఠ సూపరా ఎక్సలెంట్ అని అనిపించే లోపే అబ్బాయి ఏంది వీడు అనేటట్టుగా అయిపోతుంది. సో మణికంఠ కూడా లీస్ట్ ఓటింగ్లో ఉండేదైతే ఉండొచ్చు. సో మేబీ హోప్ ఫర్ ద బెస్ట్, ఆడని వాళ్ళే అంటే హోప్ ఫర్ ద బెస్ట్. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారు, అప్డేట్ అయితే మీరు ఖచ్చితంగా ఇస్తాను. అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ నాకు పోయినసారి శేఖర్ భాష విషయంలో అన్ఫేర్ జరిగినట్టుగా ఈసారి జరగకూడదు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మిగతా అప్డేట్స్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాను. స్టే ట్యూన్ టు అబ్దుల్ ఆల్ ఇన్ వన్. ఖచ్చితంగా అయితే మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను బ్లెస్ చేయండి. మీరు బ్లెస్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా చేస్తాను కూడా. సో దయచేసి నన్ను బ్లెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. నాది తప్పు ఉంటే నాకు తప్పు ఉందని చెప్పండి అయ్యా, అంతే. తప్పు ఉంటే తప్పు ఉందని చెప్పండి, ఒప్పు ఉందంటే లేదు బ్రదర్ బాగా చెప్పావు అని చెప్పండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నైట్ ఎపిసోడ్ అయ్యాక అంతలో ఏమైనా అప్డేట్ ఉంటే మీకు ఖచ్చితంగా చెప్తాను. నైట్ ఎపిసోడ్ తర్వాత మీకు మరి రివ్యూ ఇచ్చేసి మరి షేర్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నాకు నెట్ ప్రాబ్లం ఉంది, అందుకే సో అంత ఫాస్ట్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను వీడియో చేసినప్పటికి కూడా.
సో సారీ అందుకు. సో మ్యాక్సిమం నేను ట్రై చేసుకుంటాను నెట్ అప్డేట్ చేసుకోవడానికి. సో దయచేసి అయితే నన్ను క్షమించండి ఈ విషయానికైతే. సో ఇప్పటి వరకైతే టాపిక్ ఇంతవరకే. సో స్టే ట్యూన్ అనమాట. అండ్ బాయ్ బాయ్.